విజయవాడలోని వరద ప్రాంతాలను మంత్రి నారాయణ పర్యటించారు. ముంపు ప్రాంతాల్లో ఆహార సరఫరా సక్రమంగా జరుగుతుందని మంత్రి తెలిపారు. వరద బాధితులందరికీ ఆహారం అందిస్తున్నామన్నారు. వరద ముంపు ప్రాంతాల్లో ప్రస్తుతం శానిటేషన్ చాలా ముఖ్యమంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సార్ చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే అది సింగనగర్ కావచ్చు, ఇక్కడ ఇంకా లోతట్టు ప్రాంతాల్లో ఇంకా నీట మునిగినాయి. అక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు తెరపించింది, మీరు ఇంకా ఎలాంటి సహాయ చర్యలు ఈరోజు చేపట్టబోతున్నారు? ఇంకా కొన్ని ప్లేసుల్లో 1 అడుగు నుంచి 4 అడుగులు ఉన్నాయండి. అయితే ఫుడ్కి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసామండి. నిన్న 11 లక్షలు ఫుడ్ పంపిస్తే 1 లక్ష వెనక్కి వచ్చింది, ఏది ఎక్సెస్ అని. ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 6 లక్షలు ఇందాక 1 గంట ముందు పంపించేశారు. వాటర్ ప్యాకెట్స్ బాటిల్స్ 10 లక్షలు పంపించారు. వాటర్ ట్యాంకర్స్ 40 ట్యాంకర్స్ ఫిల్ చేసి రెడీగా పెట్టున్నారు. ఒక 10 అయితే స్పేర్గా పక్కన పెట్టారు. ఈ విధంగా వాటర్కి ఫుడ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ చేసాం. ఇప్పుడు మేజర్ సమస్య శానిటేషన్. అయితే 100 మీటర్లు వాటర్ వెనకపోయినా ఇమీడియట్గా దాన్ని శానిటేషన్ చేసేట్టుగా 7,000 మంది వర్కర్స్ని యాక్చువల్గా బయట జిల్లాల నుంచి తీసుకొచ్చాం. డైరెక్టర్ హరినారాయణ గారు యాక్చువల్గా దాన్ని చూస్తున్నారు. వాటర్ ఎక్కడైతే పోతుందో అక్కడ ఉన్న బుడద సిల్ట్ అంతా తీసేయటం మొదటి పని. తర్వాత ఫైర్ ఇంజిన్ వాళ్ళ సపోర్ట్తో యాక్చువల్గా వాటర్ని చేసి ఇళ్లలోనూ బయట అన్నింటిలో చేసి బుడద లేకుండా చేయటం. ఆ వచ్చిన బుడద వాటర్ని కూడా పంపులతో యాక్చువల్గా బయటకు పంప్ చేయమని ముఖ్యమంత్రి గారు చేశారు. తర్వాత బ్లీచింగ్ చేయటం, ఫాగింగ్ చేయటం, ఈ విధంగా చేస్తూ వాటర్ అంతా పోయిన తర్వాత 1 వీక్ లోపల పాట్ హోల్స్ ఉంటే వాటిని కూడా బూడ్చి ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకంటే హెల్త్ పర్పస్ అంటే రోగాలు వచ్చే సీజన్ ఇది, ఎలాంటి చర్యలు చెప్పండి? హెల్త్ జాగ్రత్త కోసం ఆల్రెడీ ప్రతి 32 డివిజన్లో 32 వెహికల్స్ అంటే హెల్త్ వాళ్ళు పెట్టారు, డాక్టర్లు పెట్టారు. అయితే రాత్రి ముఖ్యమంత్రి గారు ప్రతి సచివాలయంలోనూ ఒక వెహికల్ పెట్టి ఎక్కడికక్కడ డాక్టర్లను పెట్టి పర్యవేక్షణ చేయమన్నారు. ఆ వర్క్ కూడా జరుగుతుంది. అక్కడ ఇంకా కొద్దిగా ప్రాణ నష్టం జరిగే అవకాశం కూడా ఉన్నాయని చెప్తున్నారు. దాని మీద మీరు ఎలాంటి సహాయం? అంటే ఇంకా ప్రాణ నష్టం జరగదండి. ఏదైనా జరిగి ఉంటే యాక్చువల్గా జరగటం కానీ ఇంక ప్రాణ నష్టం జరిగే ఛాన్స్ ఉండదు. అందుకని అంటువ్యాధులు రాకుండా చేయడానికి స్పెషల్ డ్రైవ్ చేస్తూ ముందుకు పోతున్నాం. ప్రత్యేకంగా చర్యలు చెప్పడం చెప్తున్నారు. వార్డు పరంగా సచివాలయ పరంగా కూడా ప్రత్యేకంగా ఒక వైద్యుని అక్కడ వార్డులో అందించామని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు చూసుకుంటే ప్రధానంగా వాళ్ళకి ఫుడ్ ఆహారం ప్రధానం కావచ్చు, ఆహారంగా ప్రతి ఒక్కరికి కూడా అందించి ఆదుకుంటామని చెప్పేసి కూడా మంత్రి నారాయణ చెప్తున్నారు. అలాగే కూడా రాబోయే వారం రోజులు కూడా పెద్ద ఎత్తున అంటే రాష్ట్రంలోని మిగతా శానిటేషన్ సిబ్బంది కూడా ఇక్కడికి విజయవాడకు రప్పించి కూడా యుద్ధ ప్రాతిపదికన కూడా శానిటేషన్ చర్యలు చేపడతామని చెప్తున్నారు. అలాగే ఫాగింగ్ కావచ్చు, అతను బ్లీచింగ్ పౌడర్ చల్లి కూడా అలాగే డాక్టర్లని వైద్య సహకారం అందించి కూడా బాధితులను పెద్ద ఎత్తున ఆదుకుంటామని చెప్పేసి కూడా మంత్రి నారాయణ చెప్తున్నారు. కెమెరామెన్ ప్రవీణ్తో శ్రీనివాస్, విజయవాడ నుంచి.